పరిశుద్ధుడు సర్వాధికారి అయిన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి ఉన్నతమైన నామములో క్రీస్తు అక్షయ చర్చ్ తరపున ప్రభు పేరిట మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలోంచి ఈరోజు కొరకు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్య లేఖనాన్ని చదివి ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పండుకోతుము. దేవుని నమ్మిన బిడ్డలుగా మన జీవితంలో మనం పంట ఎప్పుడు కోస్తామంటే ఆ పంట కోతకి వచ్చినప్పుడు దానికంటే ఒక సమయం ఉంటుంది, దానికంటే ఒక టైం ఉంటుంది. మన జీవితంలో తగిన కాలమందు మనం పంట కోసేవారిగా ఉండాలంటే ఏం చేయాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది ఏంటంటే మేలు చేటి యందు మనం విసుగక ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మేలు చేసి మనం అలయక మనం మేలు చేయగలిగితే తగిన కాలమందు మనం పంట కోస్తామంట. ఈరోజు మనుషుల జీవితాల్లో మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం తగిన కాలమందు పంట కోసే వ్యక్తులుగా, కుటుంబాలుగా మనం జీవించాలంటే అంటే మనం చేసే దాన్ని బట్టి ఖచ్చితంగా మనకి తగిన ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. అది ఎప్పుడంటే తగిన కాలమందు, అంటే దేవుడు ఏ టైంలో నీకు ఇవ్వాలో ఆ టైంలో దాన్ని తగిన కాలము అన్నారు. దేవుడు మన జీవితంలో చేసే కార్యాన్ని, దేవుడు మన జీవితంలో చేసే మేలుని, దేవుడు మనకి ఇచ్చే ఆ సమయాన్ని తగిన కాలము అన్నారు దానికి. అందుకే ఆ తగిన కాలంలో మనం పంట కోస్తాం ఖచ్చితంగా. అంటే మనం పడిన ప్రయాసకి, పడిన కష్టానికి, చేసిన దానికి ప్రతిఫలం మనం ఖచ్చితంగా పొందుకుంటాం. అది తగిన సమయంలో, అంటే దేవుని టైంలో, దేవుడు మన కొరకు నిర్ణయించిన సమయంలో. అయితే ఆ సమయం వరకు కూడా, ఆ టైం వరకు కూడా మనం ఏమి చేయాలంట, మేలు చేటి యందు విసుగక ఉండాలంట. అంటే ప్రతి ఒక్కరూ చాలా మేలులు చేస్తారు, ఇతరులకి చాలా మేలులు జరిగిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఆ మేలు కొంతవరకే చేయగలుగుతారు, తర్వాత చేయలేరు. కొంతవరకే మేలుకరమైన కార్యాలు చేస్తారు, కొంతవరకే మేలుకరంగా మాట్లాడుతారు, కొంతవరకే మేలుకరంగా నడుస్తారు, కొంతవరకే మేలుకరంగా ప్రవర్తిస్తారు. ఇక తర్వాత వాళ్ళకి విసుగు వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. ఇంకా ఆ మేలుకరంగా వారు ఉండలేరు, ఆ మేలుకరంగా మాట్లాడలేరు, మేలుకరంగా ప్రవర్తన ఉండదు, ఆ మేలుకరంగా పనులు చేయలేరు, ఇతరులకు మేలు చేయలేరు. కొంతవరకే చేస్తారు, ఇంకా తర్వాత ఇసుగుపోతారు, ఇసుగు వస్తుంది, చిరాకు వస్తుంది. ఎందుకంటే అలాంటి మనసు, అలాంటి స్వభావం వారికి వచ్చేస్తుంది. అంటే చేసి 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 అలసిపోతారు, విసుగు చెందుతారు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడు, నీవు కూడా ఒకవేళ అనేక మందికి మేలు చేసి 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 ఇంకా మేలు చేయడంలో నువ్వు చేసిన దానికి ఇంకా ప్రతిఫలం రాలేదని, నువ్వు చేసిన దానికి జవాబు రాలేదని, నువ్వు చేసిన దానికి దేవుడు ఇంక ఏమీ నీకు చేయలేదని, ఇంక ఎందుకు చేసినా వేస్ట్, ఇంకెంతకాలం ఎంత ఇలా చేసినా, ఇంకెంతకాలం మనం వారికి మేలు చేసినా మనకి ఎలాంటి ప్రయోజనం లేదు అనే విసుగు దల అనేటువంటి చిరాకు చాలామంది జీవితాల్లో వచ్చి ఇదివరకు మేలు చేసిన వాళ్ళే, కానీ ఇప్పుడు వాళ్ళు మేలు చేయలేకపోతున్నారు. ఇదివరకు వారు మేలుకరంగా మాట్లాడారు, కానీ ఇప్పుడు మేలుకరంగా మాట్లాడట్లేదు, కీడుకరంగా మాట్లాడుతున్నారు. ఇదివరకు మేలుకరంగానే ప్రవర్తించారు, కానీ ఇప్పుడు మేలుకరంగా ప్రవర్తించలేకపోతున్నారు. ఎందుకు? కారణం ఏంటంటే వారికి విసుగు వచ్చింది, చిరాకు వచ్చింది. కానీ ఇలా ఉంటే తగిన కాలమందు నువ్వు పంట కొయ్యలేవు. దేవుడు చెబుతున్నాడు, తగిన కాలమందు నువ్వు పంట కొయ్యాలి అంటే నువ్వు మేలు చేసే విషయంలో, అది ఎవరికైనా కావచ్చు, నీ తోటి వారికైనా, నీ కుటుంబీకులకైనా, నీ ఎదుటి వారికైనా, నీ పొరుగు వారికైనా, నువ్వు వారికి మేలు చేస్తున్నావా, ఎప్పటికీ అలా చేస్తూనే ఉండాలి. ఆ విషయంలో విసుగు చెందకు, చిరాకు పడకు, అలసిపోకు. అలా మేలు నీకు జరిగినా జరగకపోయినా, నువ్వు అనుకున్నది అయినా అవ్వకపోయినా, నీకు నష్టమైనా నీకు కష్టమైనా, ఇబ్బంది అయినా ఎలా ఉన్నా, నువ్వు మేలే చేస్తూ ఉంటే, ఆ విషయంలో విసుగకు ఉంటే, ఆ విషయంలో నువ్వు అలసిపోకుండా ఉంటే తగిన కాలముందు నువ్వు ఖచ్చితంగా పంట కోస్తావు అని దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ఎంతోమంది మీ జీవితాల్లో మేలు చేసి అలసిపోయారేమో,
కానీ దేవుడు అన్నాడు, అలసిపోవద్దు, ఇంకా నువ్వు అలా చేస్తూనే ఉండాలి. నువ్వు విసుగు చెందొద్దు, నువ్వు ఇంకా అది అలయక అలా జరిగిస్తూనే ఉండాలి. ఎందుకంటే తగిన కాలమందు నువ్వు పంట కోయబోతున్నావు. తగిన కాలమందు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. తగిన కాలమందు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. కానీ ఆ సమయం రాకమునిపే నీవే విసుగు చెంది అలసిపోయి నువ్వు అలా చేయడం మానేస్తున్నావు, అలా ఉండడం మానేస్తున్నావు, అలా ప్రవర్తించడం మానేస్తున్నావు. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు అలాగే కనబడుతున్నాయి. కానీ ఈరోజు నీ జీవితం కూడా అలాగే ఉంటే నీతోనే దేవుడు మాట్లాడు. నువ్వు కూడా అలసిపోయావు కాబట్టి మేలు చేయడంలో విసుగు చెందావు కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక నీవు అలా అలసిపోకుండా తిరిగి అదే మేలు నువ్వు జరిగిస్తూ ఉండు, చేస్తూనే ఉండు. తగిన కాలమందు ఖచ్చితంగా నూరంతల ఫలమును, పంటను నువ్వు ఖచ్చితంగా కోయుదువుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నిజమే ప్రభు, ఈరోజు కొంతకాలం మేము మేలు చేసి తర్వాత మేలు చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఎందువల్లంటే విసుగు చెంది అలసిపోయి చిరాకులోకి వెళ్ళిపోయి అది కొనసాగించలేకపోతున్నాం. ఈరోజు మా ఆధ్యాత్మిక జీవితంలో కూడా, వ్యక్తిగత జీవితాల్లో కూడా, కుటుంబ జీవితాల్లో కూడా అనేక మంది మేలు చేసి అలసిపోతున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈరోజు ఈ మాట వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి సహోదరిని మీరు దర్శించి మేలు చేసే విషయంలో ఎక్కడ వారు విసుగు చెందకుండా, అలసిపోకుండా ఆ విధమైన మేలును కొనసాగించే ఆ యొక్క మనసును, హృదయాన్ని, స్వభావాన్ని ప్రతి బిడ్డకు దయచేసి ప్రతి ఒక్కరూ తగిన కాలమందు నీ ద్వారా పంట కోయగలిగినటువంటి కృపను ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.